వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికుల మీద నుంచి మరో రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. దాదాపు 40 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని పలు ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 5 గంటల సమయంలో పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు వ్యాపించినట్లు వదంతులు వ్యాపించగా భయంతో ప్రయాణికులు ఆ రైలు చైన్ లాగి పట్టాలపై దిగారు. ఈ క్రమంలో పట్టాలు దాటుతుండగా పచారా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు వచ్చి వారిని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనపై తమకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలులోని ఒక కోచ్ లో హాట్ యాక్సిల్ లేదా బ్రేక్ బైండింగ్ కారణంగా నిప్పురవ్వలు చెలరేగాయని అధికారి ఒకరు చెప్పారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై చైన్ లాగారని తెలిపారు. కొందరు ట్రాక్లపై దూకేసిన సమయంలో కర్ణాటక ఎక్స్ప్రెస్ రావడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. జల్గావ్ లో జరిగిన రైలు ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని, గాయపడిన వారి చికిత్సా ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని సీఎం అన్నారు. अतिशय भीषण अशा प्रकारचा अपघात किंवा ही दुर्घटना घडलेली आहे आणि काही लोकांना ट्रेनमधनं धूर येतोय असं वाटल्यामुळे किंवा त्या ठिकाणी आग लागली आहे असं समज झाल्यामुळे त्यांनी ट्रेनमधनं उड्या घेतल्या आणि समोरून येणाऱ्या दुसऱ्या ट्रेननी त्यांना उडवलं आणि मोठा अपघात त्या ठिकाणी झालेला आहे. आमचे मंत्री गिरीश महाजनजी अपघाताच्या स्थळी पोहोचलेले आहेत. जे काही लोक मृत आहेत, जवळपास 10-11 लोक मृत असतील असा प्राथमिक अंदाज आहे. तेवढेच किंवा त्यापेक्षा जास्त लोक जखमी देखील असू शकतात. त्यामुळे सर्व जखमींची व्यवस्था ही करण्यात आलेली आहे. माझं जिल्हा प्रशासनाशी बोलणं झालंय, पोलीस प्रशासनाशी बोलणं झालं आणि मंत्री महोदयांशी बोलणं झालेलं आहे. ज्यांना जे त्या ठिकाणी मृत आहेत त्यांच्या कुटुंबाला 5 लाख रुपये मदत ही महाराष्ट्र सरकारच्या वतीनं आम्ही देणार आहोत आणि जे जखमी आहेत त्यांचा संपूर्ण उपचार हा वेगवेगळ्या हॉस्पिटल्समध्ये जिथे जिथे ते आहेत तो सगळा मोफत उपचार त्या ठिकाणी करण्यात येईल आणि त्यांचे जे नातेवाईक आहेत त्या नातेवाईकांच्या फॅसिलिटेशन करता किंवा त्यांना नीट सगळ्या गोष्टी मिळाव्यात अशा करता देखील सर्व प्रकारचे निर्देश देण्यात आलेले आहेत. अतिशय दुर्दैवी अशा प्रकारची घटना आहे आणि मंत्री आमचे गिरीश महाजन या संपूर्ण जी काही घटना आहे त्या घटनास्थळी पोहोचून सर्व प्रकारच्या गोष्टी हँडल करतात. తెలంగాణకు తీర ప్రాంతం లేని లోటును పూడ్చేందుకు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పోర్టుకు ప్రత్యేక రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో డ్రై పోర్టును నిర్మించి వేర్ హౌస్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ డ్రై పోర్టును సమీపంలోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం చేస్తామన్నారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరం సిఐఐ హీరో మోటో కార్ప్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ ను అభివృద్ది చేయాలనే రాష్ట ప్రభుత్వ సంకల్పానికి అందరూ సహకరించాలని కోరారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ది చెందుతోందని, అత్యంత వేగవంతమైన పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలన్నారు. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు సహకరించాలని కోరారు. Indian economy, if you want to improve Indian economy, urbanization is the only solution for our economy. So I wanted to construct a regional ring road, and from outer ring road to regional ring road I wanted to lay down a radial roads. All along with the regional ring road I wanted to construct a regional ring rail. From there I wanted to create, my state is landlocked state. So that is why I requested Mr. Chandrababu Naidu Garu as well Prime Minister Narendra Modi ji to create an dry port from outer regional ring road. From there to Kakinada port or otherwise Machilipatnam port to dedicated greenfield national highway along with railway line. So where I can compete with China, I am not going to compete with Amravati or Mumbai or Bangalore or any other place. China plus one policy is mine. So people are looking forward China plus one. I have interacted South Koreans, I have interacted many MNC companies. So all those are looking forward China plus one. China plus one is my state, Hyderabad.
So from regional ring road to the border of Telangana is the rural area, where I can create an agriculture ecosystem, where I can create an cold storages, where I can produce organic food, I can export meat, poultry, and fish and everything. So I wanted to divide it into 3 layers. One is core urban region, where I can give you an IT and pharma, and suburban region, where I can create an industrial sectors to compete with China. And the third layer is a rural area, where I can produce agri-based thing. So once I get the income, I'm going to invest in welfare of farmers. So I gave now today up to 2 lakhs, 25,50,000 farmers have grown. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ లో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. బిల్ గేట్స్ తో తొలిసారిగా 1995లో కలిశారని, అప్పుడు తమ మధ్య ఐటీ గురించి చర్చ జరిగిందని వెల్లడించారు. ఇప్పుడు 2025లో మరోసారి గేట్స్ తో సమావేశమయ్యారని, అయితే ఈసారి తమ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశం చర్చకు వచ్చిందని చంద్రబాబు వివరించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత బిల్ గేట్స్ ను మళ్లీ కలవడం సంతోషం కలిగించిందని తెలిపారు. దావోస్ లో ఒకే వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కనిపించారు. ఇక్కడ జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. దేశం ఒక యూనిట్ గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రాల అభివృద్ది, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. Thank you, Sharon. I'm happy to share with us my neighboring states, Andhra Pradesh, Mr. Chandrababu Naidu garu, and Maharashtra Chief Minister Devendra Fadnavis. Not only that, we are sharing borders and rivers. Yes. Krishna and Godavari starts from Maharashtra, enter into Telangana, then Andhra Pradesh. So we have to grow collectively. That's point number 1. Point number 2, late 80s, Mr. Rajiv Gandhi has introduced computer and telecom reforms in India and technology. And after that, early 90s, P.V. Narasimha Rao has introduced LPG, liberalization, privatization and globalization to the complete other world. And early 2000, Chandrababu Naidu garu and Dr. Y.S. Rajshekar Reddy, they have developed like anything in my state. That's why Andhra Pradesh, otherwise I would say Hyderabad capital. In Hyderabad, Cyberabad, they have created an infrastructure to develop Telangana state for IT hub and pharma and other verticals, educational institutes like ISB and other educational institutes. Now we are competing with world like New York, Tokyo, or Singapore or any other country. We are not competing with the other neighboring states. So రైతుల కష్టాలు తెలుసుకుని వారికి అండగా ఉండేందుకు కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన కమిటీ ఈ నెల 24 నుంచి నెల రోజుల పాటు తెలంగాణలోని రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోనుంది. రుణమాఫీ, రైతు భరోసా, మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలు వంటి సమస్యలపై రైతులకు భరోసా ఇచ్చి పోరాడతామని కేటీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి విప్లవాత్మకమైన పథకాలు తెచ్చి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల ఉచిత విద్యుత్ కానీ, అదేవిధంగా భూమి శిశువులకు, నీటివారకు, వాటితో పాటు చిన్న నీటి వనరులైన నదులను కాపాడడానికి కాకతీయ, అదే మాదిరిగా పెద్ద ఎత్తున సాగునీరు అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, కాళేశ్వరం కానీ, సీతారామ ఎత్తిపోతల పథకం కానీ, ఈ రకంగా ఒక విశేషమైన కృషి ఏదైతే గత దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో దానివల్ల కేంద్ర ప్రభుత్వం స్వయంగా అత్యధికంగా ఆత్మహత్యలను, రైతు ఆత్మహత్యలను నివారించిన రాష్ట్రంగా, అత్యల్పంగా, అతి తక్కువగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది పార్లమెంట్లో ప్రకటించే స్థాయికి దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వం
భారత ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నాయకులు, మాజీ అధ్యక్షులు, ఆయన నాయకత్వంలో వరంగల్ వేదికగా రైతులు డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నో రకాల హామీలు ఇచ్చింది. అందులో బోనస్ ఇస్తామని, రైతు భరోసా అమలు చేస్తామని, ఖచ్చితంగా మద్దతు ధర ఇస్తామని, కొనుగోలు కేంద్రాలు విస్తారంగా పెంచుతామని, అదే మాదిరిగా ఇంకా చాలా మాటలు కూడా చాలా వివరంగా ఇచ్చారు. ఇవన్నీ నమ్మిన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ నమ్మిన రైతులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని విశ్వసించి, రాహుల్ గాంధీ గారిని విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ప్రకటించారు. మరి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. తప్పకుండా రాజకీయాల్లో తప్పకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. విజయాలు అపజయాలు అది మాత్రం విషయం కాదు. ఎందుకంటే టీఆర్ఎస్ అంటే కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, భారత రైతు సమితి కూడా మా కృషి, మా సంకల్పం, మా పోరాటం, మా ఆలోచన అంతా కూడా ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో 60-65 చిరునామాలకు చేరాల్సిన పోస్టల్ పత్రాలు అన్నమయ్య జిల్లా రాజంపేట శివార్లోని ఓ శిథిలమైన భవనంలో కుప్పలుగా పడి ఉన్నాయి. రాజంపేట మండలం బోయినపల్లి గ్రామానికి దూరంగా ఉన్న శిథిలమైన భవనంలో ఆధార్ కార్డులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, డ్రైవింగ్ లైసెన్సులు, చెక్ బుక్లను పోస్టల్ సిబ్బంది పడేశారు. ప్రభుత్వ శాఖల నుంచి వినియోగదారులకు అందాల్సిన విలువైన పత్రాలు అలా దర్శనమివ్వడం విస్మయం కలిగిస్తోంది. పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో 108 మంది లబ్దిదారులకు చెక్కులు అందించారు. తులం బంగారం కోసం లబ్దిదారులు ఇంకా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రకటించిన హామీపై ఏడాది గడిచినా అమలు జరగలేదు. లబ్దిదారుల తరపున నివేదిక పంపాలని తలసాని అధికారులను ఆదేశించారు. చెప్పండి. ఈరోజు ఒక 108 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరి అందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంతో పాటు ప్రజలు కూడా మా కులం బంగారం కావాలనేటువంటి వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ రోజు అనౌన్స్ చేసింది. కాబట్టి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మాకు ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడు కానీ ఇటువంటి మీటింగ్లకు వచ్చినప్పుడు కూడా ఇదే ఎంఆర్ఓ గారు చెప్పిన మా పక్షాన, మా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ఆ రిప్రజెంటేషన్ పెట్టమని చెప్పారు. ఎందుకంటే తప్పకుండా ఇవ్వాలి, ఇచ్చినటువంటి కమిట్మెంట్ కాబట్టి ఇవ్వాలని. అయితే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది ఆ రోజుల్లో కేసీఆర్ గారి ఆలోచన. పేద మధ్యతరగతి కుటుంబాలకు కొంత సపోర్ట్గా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం. ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రతి సంవత్సరం పెళ్లిలు జరుగుతుంది. ఆధార్ పిల్లల పెళ్లి ఘనంగా నిర్వహించాలనేటువంటిది ఉంటుంది. పెళ్లి ఖర్చులు అనేది భారంగా మారుతున్నటువంటి సందర్భం. బట్ ఆ సందర్భంలో ఇది ఒక సపోర్ట్గా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం. తప్పకుండా దీన్ని డిలే చేయకుండా, అంటే సంవత్సరాల తరబడి 2023 ఉన్నాయి, దాంట్లో 24 ఉన్నాయి. అట్లా కాకుండా ఏంటంటే పెళ్ళైన ఒక 3-4 నెలల్లోనే వాళ్ళ చేతికి అందితే చాలా సంతోషపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి ఖైరతాబాద్ చింతల్ బస్తీ ప్రాంతంలో షాదన్ కాలేజీ ఎదురుగా జరిగిన ఫుట్బాత్ కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు.
స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా ఈ చర్యలు ఎలా చేపట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బతకడానికి వచ్చిన ప్రజలపై ఈ విధమైన చర్యలు తగదని, సమస్యలను ముందుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని అధికారులను మందలించారు. సీఎం దావోస్ నుంచి వచ్చే వరకు ఈ కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేయాలని దానం సూచించారు. ప్రజా సమస్యలపై అర్థవంతమైన పరిష్కారం వచ్చే వరకు ఇలాంటి చర్యలు చేపట్టరాదు, పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ చిన్న వ్యాపారాలను నాశనం చేయడం అన్యాయమని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమకు సహాయం చేయాలని కోరుతున్నారు. దానం నాగేందర్ ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఏమైతే చూస్తాం, కాన్సిక్వెన్సెస్ ఏమైనా సరే నేను చూసుకుంటాను. నా ఎమ్మెల్యే పదమైనా సరే నేను కూర్చుంటే ఇప్పుడు మీరు వినకుంటే నా మాట మర్యాదగా ఏదో మీరు ఏడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్ లో. ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో? ఏదన్నా కానీ మా ఎమ్మెల్యేకు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలా ఆపుతారా? అట్లాంటి 100 ఉన్నాయి, నేను చూపిస్తాను. నా ఎంబడి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టండి ముందు. ఏం చేస్తాం, అవి చేసినాక చేద్దాం. ఇప్పుడు ఈడ ఆపండి. మీరు ఈడ ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ స్టూడియో చేస్తాను. మీ ఇష్టం, మీ ఇష్టం. నేను చెప్పేస్తున్నాను, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు ఈడ. మీ పని ఏం లేదండి. మీ పని ఏముంది, మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు, మీకెందుకు? సార్ నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదన్నా కానీ 2 రోజులు ఆపడానికి నీకేం పోతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? 2 days ఆపండి. మీరు 2 days ఆపుతా నీకేం కష్టం అవుతుంది? మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. మీరు ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకుంటారా? మీరు చెప్పండి. మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రెస్టేజ్ మీకేముంటుంది చెప్పండి. మేము పబ్లిక్ మనిషి, మేము జవాబు చెప్పాలి పబ్లిక్. సార్ నేనేమంటున్నాను, మీరు దయచేసి 2 రోజులు ఆగండి అంటున్నాను. ఎంకరేజ్మెంట్ కాదు, వాళ్ళు ఇష్టం వచ్చాడు కొడుతుండే. ఈడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది, ఆ ర్యాంప్ కొడుతుడు. ఎట్లా పోతాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి? మీరు 2 రోజులు ఆపండి దయచేసి. డోంట్ టేక్ ఇట్ యాజ్ ప్రెస్టేజ్ ప్లీజ్. చెప్పడం మాత్రం ధర్మము. చెప్పాను లేదు, మీ ఇష్టం చేసుకుంటా అంటే యూ కెన్ క్యారీ ఆన్. వీల్ ఆల్సో మహాకుంభమేళాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం నిర్వహించారు. ఈ ప్రత్యేక స్నానం సందర్భంగా ఆయన భక్తులతో కలిసి దైవాన్ని పూజించారు. మహాకుంభమేళా ఆధ్యాత్మిక మహోత్సవానికి ముఖ్యమంత్రి హాజరవడం భక్తులలో ఉత్సాహాన్ని పెంచింది. ముఖ్యమంత్రి యోగి మేళా ఏర్పాట్లను సమీక్షించి భక్తుల కోసం సౌకర్యాలను మెరుగుపరచాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. वायो भुवस्तादशमीना श्रेणोदायं दिष्ण्यायोबम् तामीसानं जागारस्तस्तो भगवानीं धियं धिन्नभावमासि होमहे वयम् होगानो यदाभिदधामसद्धिरे रक्षिता भायोरादब्धः स्वस्थ हे स्वस्ति